పాపకు బీచ్ లో ఒక గ్రానైట్ దొరుకుతుంది. కానీ ఈమె తల్లి ఈ పాపను పట్టించుకోకుండా పడుకుని ఉంటుంది. అయితే ఆ బీచ్ లో ఉన్న గార్డు ఈ పాపను గమనిస్తాడు. వెంటనే ఇతడు ఈమె దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తాడు. అయితే ఈలోపే ఈ పాప ఆ గ్రానైట్ కు ఉన్న పిన్ పీకేస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి వెంటనే ఈ గ్రానైట్ లాక్కుని అక్కడ నుండి దూరంగా సముద్రంలోకి విసిరేస్తాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ గ్రానైట్ పేలిపోతుంది. అప్పుడు బీచ్ లో ఉన్న వారందరూ కంగారు పడుతూ ఉండగా ఈమె వచ్చి తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోతుంది. అయితే ఇలాంటి గ్రానైడే అక్కడే ఉన్న ఇంకొక పిల్లాడి దగ్గర ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి మెల్లగా ఆ గ్రానైట్ తీసుకుని జాగ్రత్తగా కింద పెట్టేస్తాడు. అలాగే అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అయితే ఈ కుర్రాడు ఇదే బీచ్ లో ఇసుకతో తన శరీరాన్ని కప్పెట్టుకుని మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో ఇతడికి ఏదో తేడాగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ఇసుక కృంగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు సహాయం కోసం తన స్నేహితుల్ని పిలుస్తాడు. కానీ వీళ్ళు ఇతడు తమాషా చేస్తున్నాడని అనుకుంటారు. అయితే ఇతడు గట్టిగా అరిచేసరికి వీళ్ళు దగ్గరికి వచ్చి చూస్తారు. అప్పటికే ఈ కుర్రాడు ఇసుకలోకి కూరుకుపోతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు పక్కనే ఉన్న ఒక క్లాత్ ను తీసుకుని ఈ కుర్రాడి మీద కుచుతారు. అయితే ఇతడు ఎంత ట్రై చేసినా సరే బయటికి రాలేకపోతాడు. ఇంతలో అక్కడికి వీళ్ళ స్నేహితురాలు వస్తుంది. అప్పుడు వీళ్ళు ఈ అమ్మాయిని స్కేటింగ్ బోర్డు పై పుడుకోబెట్టి మెల్లగా ఈ కుర్రాడి దగ్గరకు తోస్తారు. ఈమె కూడా ఎంత ప్రయత్నించినా సరే ఈ కుర్రాన్ని బయటికి లాగలేకపోతుంది. అప్పుడు ఇతడు ఇసుకలోకి వెళ్ళిపోతూ ఉండగా ఈ కుర్రాడు ఈ అమ్మాయికి ఒక పైపును ఇస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ పైపును ఈ కుర్రాడి నోట్లో పెడుతుంది. దీంతో ఇతడు ఇసుకలో మునిగిపోయినా సరే ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత ఇక్కడికి రెస్క్యూ సిబ్బంది వస్తారు. వీళ్ళు ఈ కుర్రాడికి ఒక వైర్ కనెక్ట్ చేసి బలంగా పట్టుకుని బయటికి లాగుతారు. దీంతో ఈ కుర్రాడు బయటికి వచ్చేస్తాడు. మరిన్ని స్టోరీల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.